నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చైనీస్ ఫుడ్ అంటే అందరికీ చాలా ఇష్టమైన ఆహారం. ఒరిజినల్ చైనీస్ ఫుడ్ మనకు అందుబాటులో ఉండదు, కాబట్టి చైనీస్ స్టైల్లో మనం ఇండియన్ ఫుడ్ను కూడా తయారు చేసుకోవచ్చు. అటువంటి వాటిల్లో గోబీ మంచూరియన్ ఒకటి. ఈ రోజుటి వీడియోలో గోబీ మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందుకోసం గాను మనకు ముందుగా కావాల్సినది క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులోనే ఇష్టం ఉన్న వాళ్ళు క్యారెట్ తరుగు, అలాగే క్యాప్సికమ్ తరుగు, అలాగే ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ క్యాబేజీ ఒకటే మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ క్యాబేజీ తరుగులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, అలాగే కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా వాటర్ యాడ్ చేయకుండా మనం కలుపుకోవాలి. ఈ క్యాబేజీ తరుగు నుండి వాటర్ అనేది వస్తుంది, కాబట్టి వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఈ క్యాబేజీ తరుగు మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇలా ఉండలు మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ క్యాబేజీ బాల్స్ మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఓన్లీ పైన మాత్రం కాలి లోపల పచ్చిగా అలాగే ఉండిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ క్యాబేజీ బాల్స్ అనేవి రెడీ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ఒక టిష్యూ పేపర్ పైన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మంచూరియన్ సాస్ తయారీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు, అలాగే కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ను, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ను, సోయా సాస్ ఇంకా వెనిగర్ వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి సాస్లో ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది వేసి కొద్దిగా చిక్కబడే వరకు మనం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మన మంచూరియన్ సాస్ అనేది తయారైంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మంచూరియన్ బాల్స్ ఇందులో వేసి ఒక 2 సెకండ్ల పాటు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయే గోబీ మంచూరియన్ రెసిపీ అనేది రెడీ అయింది. ఈ రెసిపీ గార్నిష్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని గార్నిషింగ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.